భారతీయ శాస్త్రీయ నృత్యాల మూలాలను వెతికే అద్భుతమైన ప్రయాణానికి స్వాగతం. ఈ వివరణలో మన దేశ భౌగోళిక నేపథ్యాన్ని అన్వేషిద్దాం. దక్షిణం నుండి ఉత్తరం దాకా మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం. అసలు ఈ నృత్య సంప్రదాయాలు ప్రాంతాల వారీగా ఎలా మారాయో చూద్దాం. అయితే ఈ భిన్నత్వానికి అసలు కారణమేంటో తెలుసా? మన విభిన్నమైన ప్రకృతి, అలాగే ఎన్నో రకాల ప్రాంతీయ భాషలే. అవును, స్థానిక ఆచారాలు, జీవన శైలి కలగలిపి ఏ అద్భుతమైన శాస్త్రీయ కళలకు ప్రాణం పోశాయి. నిజంగా ఆశ్చర్యం కదూ? సరే, ముందుగా మన దక్షిణాదికొద్దాం. ఇక్కడ తమిళనాడులో పుట్టిన భరతనాట్యం, అలాగే కేరళకు చెందిన కథకళి ఎంతో ప్రత్యేకం. అలాగే ఆంధ్రాలో పౌరాణిక నేపథ్యంతో కూచిపూడి పుడితే, తెలంగాణలో వీరుల నృత్యమైన పేరిణి నాట్యం ఉద్భవించింది. ఇక మన ప్రయాణం తూర్పువైపు మళ్లిస్తే, ఒడిస్సాలో సున్నితమైన ఒడిస్సీ, అస్సాంలో భక్తిపూర్వకమైన అంకియానాట్ కనిపిస్తాయి. అదే తూర్పు ప్రాంతంలో మణిపూర్లో మణిపురి, అలాగే యుద్ధకళల స్ఫూర్తితో ఛౌ నృత్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఏకంగా ఉత్తర భారతదేశానికి వెళదాం. కాలిగజ్జెల సవ్వడితో, వేగవంతమైన కదలికలతో ఆకట్టుకునే కథక్ ఇక్కడిదే సుమా. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ భౌగోళిక పరిస్థితులే ఆ నృత్యాలను ఎవరు ప్రదర్శించాలనే నియమాలను కూడా నిర్దేశించాయి. ఆయా ప్రాంతాల సంప్రదాయాలను బట్టి కొన్ని నృత్యాలు కేవలం పురుషులకు, కొన్ని స్త్రీలకు లేదా ప్రత్యేక బృందాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇదంతా చూస్తుంటే నేటికీ మన భౌగోళిక పరిస్థితులు మన కళలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కదా నిజంగా ఆలోచించాల్సిన విషయం.